మీకు వచ్చే వారం ఏదైనా బ్యాంకు పనులు ఉన్నాయా? అయితే ఈ వార్త మీరు తప్పక చదవాల్సిందే. ఎందుకంటే వచ్చే వారం ఏకంగా 4 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఈ సెలవులు బ్యాంకింగ్ కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా లావాదేవీలు, నగదు విత్డ్రా, చెక్ల క్లియరెన్స్ల లాంటి అవసరాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్యాంకులకు వెళ్లేవారు ముఖ్యంగా ప్రభుత్వ సెలవులు, పండుగలు, ప్రాంతీయ దినోత్సవాల గురించి తెలుసుకోవాలి. డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ అనేక మంది బ్యాంకింగ్ సేవలపై ఆధారపడి పనిచేస్తూ ఉంటారు. ఈ 4 రోజుల సెలవు గ్యాప్లో చిక్కులు తలెత్తకుండా ఉండాలంటే మీ బ్యాంకింగ్ అవసరాలు ముందే సిద్ధం చేసుకోవడం మంచిది. ఏప్రిల్ 14 సోమవారం రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది. ఏప్రిల్ 15న బెంగాలీ నూతన సంవత్సరం బోగ్ బిహు నేపథ్యంలో కోల్కతా, అగర్తల, గౌహతి, ఈటానగర్, సిమ్లా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 16 బుధవారం రోజున బోగ్ బిహు సందర్భంగా గౌహతిలో బ్యాంకులకు హాలిడే. ఇక ఏప్రిల్ 18న శుక్రవారం గుడ్ ఫ్రైడే నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సెలవు. తెలుగు రాష్ట్రాలలో సెలవులను చూసుకుంటే తెలంగాణలో ఏప్రిల్ 14, 18వ తేదీల్లో బ్యాంకులకు సెలవు ఉండగా ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 14, 18వ తేదీలలో బ్యాంకులకు సెలవు ఉంది. ఈ సెలవులు బ్యాంకింగ్ సేవలపై ప్రభావం చూపించవచ్చు. మీరు చెక్కులు జమ చేయడం, డిపాజిట్లు చేయడం లేదా ఇతర బ్యాంకింగ్ సేవలు పొందాలని అనుకుంటే ఈ తేదీలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే మీ అవసరాలను ప్లాన్ చేసుకోండి. బ్యాంకులు సెలవుల్లో ఉన్నప్పటికీ డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంటాయి. అయితే కొన్ని సేవలు, ఉదాహరణకు చెక్కు క్లియరెన్స్, డిజిటల్ ద్వారా అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి మీ అవసరాలను ముందుగానే గుర్తించి అవసరమైన సేవలను పొందడానికి ప్లాన్ చేసుకోండి.